నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం అలాగే నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి అనలేందనే చెప్పుకోవాలి. అందులో భాగంగానే మొన్న ఈ మధ్య అమెరికాలో జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో కూడా నారా లోకేష్ గారు ఫలప్రదం చేసుకుని వచ్చారు. ఇక తదనుగుణంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల వెల్లువైతే వస్తుంది. నిన్న మొన్నటి వరకు మనం చూసాము, టీసీఎస్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, అలాగే బిట్స్ బిల్లాని కావచ్చు, ఇవన్నీ రావడం. ఇప్పుడు తాజాగా మరి గూగుల్ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుంది అని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అందుకు అనుగుణంగా మరి విద్యార్థులకు కావచ్చు, యువతకు కావచ్చు ఏఐలో శిక్షణ ఇవ్వబోతున్నారు అంటున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈజ్ ఆఫ్ లివింగ్ పేరుతో ప్రజలకు అంటే చాలా ఈజీగా సదుపాయాలు అందేలాగా కూడా చేస్తున్నట్టయితే కనిపిస్తోంది. ఇక మరి గూగుల్ ఎలాంటి శిక్షణ ఇవ్వబోతుంది, దాని ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వనగూరే సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ గడ్డిపాటి శ్యామ్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఈరోజు చూసాం మనం, గూగుల్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం. రోజు ఇలా ఏదో ఒక కంపెనీ రోజు వస్తూనే ఉంది. తద్వారా చాలా ఉద్యోగాల కల్పన కూడా జరుగుతోంది. చూస్తుంటే మరి ఈ ఐదేళ్లలోనే 20 లక్షల ఉద్యోగాల కల్పన త్వరలోనే చేరువ కాబోతుంది అన్నట్టే ఉంది. సో మరి గూగుల్ ద్వారా మరి ఏఐ టెక్నాలజీ ఎక్కువగా ఇక్కడ యువతకు నేర్పించే విధంగా ఉండబోతుంది అంటున్నారు. సో దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు ఉండబోతున్నాయంటారు, మీరేం చెప్తారు? ఐటీ మినిస్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ నారా లోకేష్ గారి కృషి వలన ఈరోజు గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందనమాట. గూగుల్ మన కంట్రీ ఎండి బేడి అండ్ గూగుల్ మ్యాప్స్ జనరల్ మేనేజర్ లలిత రమణి ఇద్దరు నిన్న ఆంధ్రప్రదేశ్ అమరావతి సెక్రటరియేట్లో మన సురేష్ కుమార్ రియల్ టైమ్ గవర్నెన్స్ సెక్రటరీతో లోకేష్ గారి సమక్షంలో ఎంఓయు కుదుర్చుకున్నారు, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ గూగుల్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. అదేంటంటే గూగుల్ ఎలాగంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద మెయిన్ పాయింట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఎప్పుడైతే 25 years బ్యాక్ చంద్రబాబు గారు విజనరీ కాబట్టి ఆ రోజే ఈ ఐటీ విప్లవాన్ని కనుక్కొని హైదరాబాద్లో సైబర్ టవర్స్ నిర్మించి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఇవాళ కొన్ని లక్షల కుటుంబాలకి ఆధారం అయ్యాడు. అందరూ ఇవాళ సాఫ్ట్వేర్లో ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే అది మన దార్శనికుడు కృషి అనమాట. అలాంటి తండ్రి దగ్గర నేర్చుకున్న పాఠాలతో ఇవాళ లోకేష్ గారు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తా అన్ని కంపెనీలని తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్ యువతకి కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నాడనమాట. సైలెంట్గా వర్క్ చేసుకుంటున్నాడు. ఎక్కడ 6 నెలల్లో ఎంత వర్క్ చేశారో ఎవరు చెప్పలేం. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు, జాబ్ మేళా నిర్వహిస్తున్నాడు. అలాగే ఇప్పుడు మొన్న టీసీఎస్ టాటా వాళ్ళతో సంప్రదించి టీసీఎస్ని వైజాగ్ తీసుకొచ్చారు. అలాగే మైక్రోసాఫ్ట్ కూడా వస్తుందంటున్నారు, అది స్థలం కోసం కూడా వెతుకుతున్నారు అంటున్నారు. అలాగే ఎస్సీఎల్ టెక్ని ఎక్స్పాన్షన్కి ఒప్పుకున్నారు. అలాగే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే గూగుల్ ఎసెన్షియల్స్ కోర్స్ అనే కోర్స్ ఉందన్నమాట. ఆ కోర్సుని 10,000 స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్ మొత్తం అక్రాస్ ద స్టేట్ 10,000 స్టూడెంట్స్కి సర్టిఫికెట్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ కోర్సు డ్యూరేషన్ కానీ అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారని కానీ ఇంకా రాలేదన్నమాట. అలాగే దీనివల్ల ప్రజలకి ఎంతో ఉపయోగం అనమాట. హెల్త్ కేర్ సెక్టర్, హెల్త్లో అడ్వాన్సెస్ అన్నీ హెల్త్ కేర్ సెక్టర్ అంతా ఏ ద్వారా ఉపయోగించుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్ట్స్లో అగ్రికల్చర్ కానీ ట్రాఫిక్ ఇది సరిచేయటం కానీ ట్రాఫిక్ మూమెంట్స్ కానీ అలా ఇవన్నీ చాలా గవర్నమెంట్కి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే సస్టైనబిలిటీ ఏంటంటే ఎయిర్ ప్యూరిటీ తెలుసుకోవచ్చు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ నేర్చుకోవచ్చు. అలాగే అర్బన్ ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు సిటీలో డ్రైనేజ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ ఎలక్ట్రికల్ సిస్టమ్ కానీ టోటల్ సిస్టమ్ న్యూగా డెవలప్ అయ్యే అర్బన్ ప్లానింగ్ కానీ అర్బన్లో ఎలా ఉండాలి, ప్రజలు ఎలా సిస్టమ్ ఉంటుంది అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తుంది అనమాట. అలాగే స్టార్టప్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకి రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్ హెడ్ ఆఫీస్ అమరావతిలో స్థాపిస్తున్నారు. అలాగే 5 సెంటర్లు ఉంటాయి స్టేట్ అంతా. 5 సెంటర్లు ఏ సెంటర్స్? రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్స్. వాటికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సపోర్ట్ ఇస్తారనమాట. ఇవాళ డీప్ టెక్నాలజీ ఇది జరుగుతుంది కాన్క్లేవ్ ఇన్ వైజాగ్లో. దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పార్ట్ డీప్ టెక్నాలజీలో. అప్పుడు యాక్చువల్గా 2014-2019 మధ్యలో ఐఓటీ తీసుకొచ్చారు. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.
దాని ద్వారానే ప్రతి ఒక్క ప్రజలకి సర్వీసెస్ అందుతున్నాయి అందరికీ. ఏ సర్టిఫికెట్స్ కానీ అన్నీ ఎవ్రీథింగ్. ఐఓటీ అనేది ఒక విప్లవం ఆ టైంలో. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక విప్లవం అనమాట. ఇప్పుడు స్టార్టప్స్ ఉన్నాయి. స్టార్టప్స్, ఇన్నోవేషన్, ఇదంతా రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్లో అవుతాయి. వాటికి టెక్నాలజీ సమకూర్చడము, వాటికి నెట్వర్కింగ్ కావాల్సిన ఇవ్వటము అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయొచ్చు అనమాట. ఏమేం చెప్పుకున్నాం మనం? ఎసెన్షియల్, గూగుల్ ఎసెన్షియల్ ద్వారా 10,000 స్టూడెంట్స్కి కోర్సెస్, ఈ కోర్సెస్ ఇచ్చి 10,000 సర్టిఫికెట్స్ ఇస్తారు. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. 2 సస్టైనబిలిటీ, ఎయిర్ ప్యూరిటీ, ట్రాఫిక్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అర్బన్ ప్లానింగ్, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. అలాగే గవర్నమెంట్కి అగ్రికల్చర్లో కానీ మిగతా పబ్లిక్ గ్రీవియన్సెల్ కూడా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆర్టిఫిషియల్. అన్ని ప్రభుత్వ రంగ సేవల్లో చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఎవరికి కంబర్సమ్గా ఏ సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అంత స్మార్ట్ ఫోన్తోనే అంత అయిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు యుఎస్లో, కాలిఫోర్నియాలో డ్రైవర్లెస్ కార్లు ఉన్నాయి. డ్రైవర్ అక్కర్లేదు. దట్ ఈస్ డ్యూ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టార్టప్స్కి వాళ్ళకి టెక్నాలజీ కావాలి. లేటెస్ట్ టెక్నాలజీ ఏంటనేది వీళ్ళు గైడెన్స్ ఇస్తారనమాట. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో ఒప్పందం కుదుర్చుకున్నారు నిన్న అమరావతి సెక్రటరియట్లో. ఇది త్రూ అవుట్ ద స్టేట్ ఉంటుంది అనమాట. త్రూ అవుట్ ద స్టేట్ డిఫరెంట్ సర్వీసెస్. ఆర్టీజీ ఈజ్ మెయిన్. రియల్ టైమ్ గవర్నెన్స్తో ఇది ఒప్పందం చేసుకున్నారు సురేష్ కుమార్ గారు. అలా ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరూ సంతోషపడాల్సిన టైం అనమాట. అంటే మీరు చెప్పినట్టు ఇలా ఏ సంస్థలోనైనా, ఏ రంగంలోనైనా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆశిస్తున్నట్టు ఈజ్ ఆఫ్ లివింగ్ దీని ద్వారా సాధ్యం అవుతుందంటారా? తప్పనిసరిగా. అది హెల్త్లో కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ అన్నీ మానవుడు ఏదైతే మానవుడి తెలివికి మించి ఉందో అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. మానవుడి ఇంటెలిజెన్స్ సర్టన్ లెవెల్ వరకే ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ని మించి ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన యూనివర్సిటీ కూడా పెడదాం అనుకుంటున్నారు అమరావతిలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చంద్రబాబు గారు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక కమింగ్ ఇయర్స్ అంతా ఇప్పుడు దాకా ఐటీ, ఇక నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి అది అందిపుచ్చుకున్నారు చంద్రబాబు గారు ముందే. ఆయన విజనరీ కాబట్టి ఎవరు ఊహించని విధంగా ఆయన గూగుల్తో ఒప్పందం చేయించారు ఇవాళ. అది మనకి శుభపరిణామం. యువతకి మంచిదే, స్టూడెంట్స్కి మంచిదే. అంటే ఇప్పటికే మరో పక్క నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి దాని ద్వారా కూడా యువతకి నైపుణ్యాన్ని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎస్, స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేస్తారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా స్కిల్లో కావాలి. లేటెస్ట్ అది. ఇక పాత పద్ధతులన్నీ మారిపోతాయి. ఇక అది మన ఊహకు అందదు. అది ఎప్పుడు మనకి 98 ఆ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్స్ గురించి చెప్తే అందరూ ఎగతాళి చేశారు. ఆ డబ్బా ఏంటి, ఆ మౌస్ ఏంటి, అందరిని మాయ చేస్తున్నాడు అన్నారు అనమాట. అది ఎప్పుడు 20 years తర్వాత తెలిసింది అది ఎంత ఉపయోగకరం. ఇవాళ ఐటీ కూడా అంతా ఆల్మోస్ట్ ఇక అయిపోయింది ఐటీ యుగం. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వస్తుంది అనమాట. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ లోకేష్ గారు సక్సెస్ అయ్యారనమాట గూగుల్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడానికి. అలాగే ఇంకో శుభవార్త ఏంటంటే బిట్స్ పిలానీ అనేది ఇటువరకు పిలానీలో ఉండేది ఒక్క ఇన్స్టిట్యూటే. తర్వాత హైదరాబాద్లో, గోవాలో ప్లస్ దుబాయ్లో పెట్టారు. ఇప్పుడు అమరావతిలో కూడా బిట్స్ పిలానీ రాబోతుంది. అది ఇంకో శుభవార్త. ఇలా పరంపర, అన్ని శుభవార్తల పరంపరతో ఈ 6 నెలల్లో మన ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళిపోతుంది. ఇది అందరూ గమనించవలసిన విషయం అనమాట. ఒకవైపు స్కాములు, స్కీములు రకరకాల వాటి గురించి చెప్పుకోవాలన్నా కూడా మనకి టైం వేస్ట్ అనిపిస్తుంది అనమాట. మంచి వార్తలు చెప్పుకుందాం, చక్కటి వార్తలు ఇవన్నీ మనకి శుభపరిణామం. ఇలాంటి శుభవార్తలు ఈ 5 ఏళ్లలో మరిన్ని వినాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.